ఏవియేషన్ సెక్టర్ అనే ఇండస్ట్రీ ఎప్పుడు నష్టాల్లో ఉండేది ఇండియాలో. అండ్ ఈ సెక్టర్ లో అయితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది గత 10 సంవత్సరాల్లో. జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్, సహారా ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్ డెక్కన్ ఇవన్నీ కూడా లాభం తెచ్చుకోలేకపోయింది. కానీ ఏవియేషన్ సెక్టర్ నుంచి బయటపడడానికి మార్గం వెతకాల్సి వచ్చింది. ఈ ఎయిర్లైన్స్ తో ఒక కంపెనీ ఉండేది. సంవత్సరానికి కంపెనీ ప్రాఫిట్ లోకి వెళ్తూనే ఉంది. అవును, మీరు అనుకున్నది నేను మాట్లాడుతుంది ఇండిగో గురించే. ఒక ప్రపంచాన్ని సృష్టించింది. ఆ ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ లో అవుట్ ఆఫ్ 100 ప్యాసింజర్స్ లో 57 ప్యాసింజర్స్ ఇండియాలో ట్రావెల్ చేసేవారు. ఏవియేషన్ సెక్టర్ లో పెద్ద పెద్ద కంపెనీస్ ని కూడా దాటుకొని నంబర్ 1 పొజిషన్ లోకి ఎలా వచ్చింది? దీనికి రీజన్ ఒక స్ట్రాటజీని యూజ్ చేసి, అదేంటంటే తక్కువ రేట్స్ కి టికెట్స్ ఇచ్చేవాళ్ళు. అసలు ఈ ఎయిర్లైన్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ మనం ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. 2006 లో రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ ఇండిగో ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ ఇండియన్ ఏవియేషన్ స్పేస్ లో అడుగు పెట్టినప్పుడే ఎయిర్ ఇండియా, ఎయిర్ డెక్కన్, జెట్ ఎయిర్వేస్ ఇవన్నీ మార్కెట్ లో ఉన్నాయి. కానీ ఆ ఎయిర్లైన్స్ లో చాలా లాసెస్ ఉన్నాయి. అయినప్పటికీ ఇండిగోకి 2004లో లైసెన్స్ వచ్చింది. కానీ ఈ కంపెనీస్ అన్ని లాసెస్ ను చూసిన రాహుల్ భాటియా అండ్ రాకేష్ గంగ్వాల్ ఈ సెక్టర్ లో వెళ్లడం కొంచెం భయపడ్డారు. ఈ రీజన్ కారణంగా 2 ఇయర్స్ పాటు బాగా డీప్ గా స్ట్రాటజీని యూజ్ చేసి ఫస్ట్ ఫ్లైట్ ని స్టార్ట్ చేసింది. ఫైనల్ గా 2006 ఆగస్ట్ 4న వేరే ఎయిర్లైన్స్ లాగా ఇండిగో స్టార్టింగ్ లో చాలా లాసెస్ చూసింది. 2006 నుంచి 2007లో 200 కోట్ల రూపాయలు, అలాగే 2007 నుంచి 2008లో 234 కోట్ల రూపాయలు లాస్ అయ్యారు. 2008 నుంచి వాళ్ళ ప్లాన్స్ చాలా ఫోకస్ గా ఉన్నాయి. సడన్ గా ఇండిగో ప్రాఫిట్ చూడటం స్టార్ట్ చేసింది. 2009లో 82 కోట్లు, 2010లో 484 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇండిగోకి ప్రాఫిట్ రావడం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి చూడలేదు. సంవత్సరానికి కంపెనీ ప్రాఫిట్ లోకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కానీ ఇది మీకు తెలుసా? ఇండిగో మార్కెట్ లో మోనోపోలీని క్రియేట్ చేసింది. మెయిన్ గా 3 పిల్లర్స్ మీద ఫోకస్ చేసింది. ఫస్ట్ వన్ లో కాస్ట్ కెరియర్ మోడల్, సెకండ్ వన్ పంక్చువాలిటీ, థర్డ్ వన్ పైసా వర్సెస్ ఎక్స్పీరియన్స్. ఉన్న ఎయిర్లైన్స్ కూడా టికెట్ ప్రైస్ మీద ప్రాఫిట్ ని గెయిన్ చేయలేకపోతున్నారు. ఈ టైంలో ఇండిగో ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంది. అదేంటంటే మిగతా ఎయిర్లైన్స్ అన్నిటికంటే తక్కువ రేట్స్ లో టికెట్స్ ని అమ్మాలని, దాని ద్వారా ప్రాఫిట్స్ ని గెయిన్ చేసుకోవాలని అనుకుంది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన కంపెనీ తక్కువ రేట్స్ లో టికెట్స్ అమ్మటం చాలా కష్టమైనదే. ఇంత కష్టమైన ఈ ఛాలెంజింగ్ రోల్ తీసుకుంది. 2005లో ఇండిగో తన బిజినెస్ మోడల్ ని ప్లాన్ చేస్తున్న టైంలో ఎయిర్ బస్ కంపెనీకి 100 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆర్డర్ ఇచ్చారు. అప్పటిలో ఏవియేషన్ సెక్టర్ లో అతి పెద్ద డీల్ అది. అంతకు ముందు ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ కొన్ని ప్రమాదంలోకి గురవటంతో ఆ కంపెనీ పాపులారిటీ కొంచెం తగ్గింది. మిగతా కంపెనీస్ అన్ని కూడా బోయింగ్ కంపెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొనడానికి ఇష్టపడేవాళ్ళు. సో దీని వల్ల ఇండియన్ మార్కెట్ కి ఎయిర్ బస్ కంపెనీ గుడ్ బై చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ ఎయిర్ బస్ నుండి ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఎందుకు కొనాలనుకున్నారు? నిజానికి ఇంత రిస్క్ ఎందుకు చేయాలనుకున్నారు? దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఎయిర్ బస్ కంపెనీ వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రాబ్లం మీద పనిచేస్తూ మళ్ళీ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కరెక్ట్ గా అదే టైంలో ఇండిగో నుండి 100 ఎయిర్ క్రాఫ్ట్స్ బల్క్ ఆర్డర్ రావటం వల్ల వాళ్ళకి కొంత డిస్కౌంట్ ఇచ్చారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఈ డిస్కౌంట్ 50% దాకా ఉండొచ్చు. కాబట్టి దీని వల్ల ఇండిగోకి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయో తెలుస్తుంది. ఇక్కడ ఫౌండర్ ప్లాన్ ఏంటంటే తక్కువ ప్రైస్ తో ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొనటమే కాదు, తక్కువ ప్రైస్ తో టికెట్స్ ని కూడా అమ్మాలనేది ప్లాన్. కానీ వీళ్ళు సేల్ అండ్ లీజ్ స్ట్రాటజీని కూడా యూజ్ చేశారు. అదేంటంటే ఇండిగో ఫస్ట్ హాఫ్ అమౌంట్ తో ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొంటుంది. ఇంకా కరెంట్ మార్కెట్ ప్రైస్ ని అబ్జర్వ్ చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటిని లీజింగ్ కంపెనీ అయిన బీఓసీ ఏవియేషన్ కి అమ్మేశారు. ఇలాంటి స్ట్రాటజీని యూజ్ చేసి ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడానికి ఖర్చు పెట్టిన అమౌంట్ అంతా కూడా రికవర్ చేసుకున్నారు. 20 to 30% ప్రాఫిట్ ని కూడా సంపాదించుకున్నారు. ఇండిగో ఫౌండర్ కి ఈ విషయం ముందు నుండే తెలుసు. ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది ఒక రిస్కీ ఫీల్డ్ అని. సో ఎయిర్ క్రాఫ్ట్స్ ని అమ్మటం వాళ్ళ లాభం ఏంటంటే క్రైసిస్ లో కూడా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ని అమ్మేస్తే వీళ్ళు ఎలా ఎదుగుతారని. అందుకే ఇండిగో బీఓసీ ఏవియేషన్ లీజ్ కంపెనీ దగ్గర నుంచి 5 to 8 ఇయర్స్ కోసం ఎయిర్ క్రాఫ్ట్స్ లీజ్ కి తీసుకున్నారు. దీని వల్ల వీళ్ళకి ప్రాఫిట్ ఏంటంటే ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్స్ అమ్మడం వల్ల చాలా మనీని సేవ్ చేసుకున్నారు. ఇంకా చిన్నగా వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి కొంత భాగాన్ని లీజింగ్ కంపెనీకి ఇస్తూ టెన్షన్ ఫ్రీగా వాళ్ళ బిజినెస్ ని
రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కింగ్ ఫిషర్ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ని లీజ్ కి తీసుకుంది కదా, కానీ వాళ్ళు మాత్రం ప్రాఫిట్స్ ని ఎందుకు పొందలేకపోయారు అని. దీనికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కస్టమర్స్ కి లగ్జరీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం మీద ఫోకస్ చేసింది. దీనికోసమే ప్లేన్ లోపల ఫుడ్, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇంకా చాలా క్యారీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల కాస్ట్ పెరిగిపోతుంది. లగ్జరీ సర్వీస్ ని ప్రొవైడ్ చేయాలంటే మనీ కూడా ఖర్చు అవుతుంది. సో కింగ్ ఫిషర్ కంపెనీ ఆటోమేటిక్ గా టికెట్ ప్రైస్ ని కూడా పెంచాల్సి వస్తుంది. కానీ ఇండియా లాంటి కంపెనీస్ లో లగ్జరీ సర్వీస్ కంటే బడ్జెట్ ఫ్రెండ్లీ సర్వీస్ ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ కింగ్ ఫిషర్ కేవలం లగ్జరీని టార్గెట్ చేసి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోలేకపోయింది, మార్కెట్ లో నిలదొక్కలేకపోయింది. అదే ఇండిగో గురించి మాట్లాడుకుంటే అన్నెసెసరీ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి ప్యాసింజర్స్ కి ఏ సర్వీస్ కావాలో వాటిని అందించేవారు. దీని వల్ల ఫ్యూయల్ కాస్ట్ చాలా రెడ్యూస్ అయింది. అలాగే తక్కువ స్టాఫ్ తోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, జెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంపెనీ పర్ ఎయిర్ క్రాఫ్ట్ 150 మంది ఎంప్లాయీస్ ని పెట్టుకుంటే ఇండిగో మాత్రం పర్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి 96 మంది ఎంప్లాయీస్ ని మాత్రమే పెట్టుకుంది. దీని వల్ల స్టాఫ్ మీద ఖర్చు కూడా తగ్గిపోతుంది. అందుకే ఇండిగో తక్కువ ప్రైస్ తోనే టికెట్స్ ని అమ్మాలనుకుంది. తక్కువ స్టాఫ్, లెస్ బడ్జెట్ అని చెప్పి వీళ్ళ సర్వీస్ బాగుండకుండా ఉండదు. వీళ్ళ సర్వీస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దీని తర్వాత ఇండిగోకి ఒక ఛాలెంజ్ ఎదురైంది. ఆపరేషనల్ కాస్ట్ ని తగ్గించుకోవాలి. దీనికోసమే వీళ్ళు హబ్ అండ్ స్పోక్ అనే మోడల్ ని అప్లై చేశారు. సో ఇండిగో కంపెనీకి ప్రైమరీ హబ్ వచ్చేసి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ని చేశారు. ఈ స్ట్రాటజీ ఏంటంటే ఇండిగో ప్లేన్స్ ముంబై నుంచి శ్రీనగర్ కోసం వెళ్ళాలి, లేదా జైపూర్ నుంచి లక్నోకి వెళ్లాలనే డైరెక్ట్ ఫ్లైట్ కాకుండా ఫస్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి చేరుకొని అక్కడ నుండి వేరే వేరే ప్లేన్స్ లో ప్యాసింజర్ ని వాళ్ళ డెస్టినేషన్ కి తీసుకుని వెళ్తారు. ఈ స్ట్రాటజీ వల్ల వాళ్ళకి చాలా ఫ్యూయల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇంకా ఆ తర్వాత 2011 సంవత్సరంలో ఇండిగో మరోసారి 150 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని కూడా స్టార్ట్ చేసింది. యాక్చువల్ గా ఇండిగో ఈ పని ముందు చేసిండేది, కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ పర్మిషన్ కోసం ఒక రూల్ ఉంది. అదేంటంటే లైసెన్స్ కోసం ఆ ఎయిర్లైన్స్ వాళ్ళ ఆదేశంలో అట్లీస్ట్ 5 ఇయర్స్ ఆపరేట్ చేసి ఉండాలి. సో 5 ఇయర్స్ తర్వాత ఇండిగోకి ఇంటర్నేషనల్ లైసెన్స్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఇండిగో కంపెనీ తనకంటూ ఒక లోయల్ కస్టమర్ బేస్ ని సంపాదించుకోవడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా కంపెనీ దగ్గర క్యాష్ రిజర్వ్ ఉండడం వల్ల వీళ్ళకు క్రైసిస్ వచ్చినా తట్టుకోగలిగింది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఒక బెస్ట్ స్ట్రాటజీ ఉంది. అదేంటంటే ఇండిగో దగ్గర ఉన్నటువంటి అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ దాదాపుగా సేమ్ డిజైన్ కలిగి ఉంటాయి. అదే కనుక వేరే కంపెనీ ఫ్లైట్స్ ని అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సర్వీసెస్ కోసం డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్స్ ఉంటాయి. కానీ ఇండిగోకి సేమ్ డిజైన్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండడం వల్ల వేరే వేరే ప్లాన్స్ కి వేరే వేరే స్టాఫ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. మంచి సర్వీస్ ని ప్రొవైడ్ చేయడం వల్ల ఏవియేషన్ సెక్టర్ లో ఇండిగోకి ఒక కింగ్ లా తయారైంది. ఈ రోజు మనం చూసుకుంటే దాదాపు 1600 ఫ్లైట్స్ లో 101 డిఫరెంట్ డెస్టినేషన్స్ ని కవర్ చేస్తుంది. ఇండిగో టీమ్ ఎంత డెడికేషన్ తో వర్క్ చేస్తుందో తెలుస్తుంది. ఇండిగోలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో.